హాయ్ అండి అందరకు ఈరోజు మనం మన పంచజన్య మిల్లెట్ మాల్ట్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్, గ్రోత్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కోసము మొదటిగా మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్లెట్ మాల్ట్ పౌడర్ని ఒక చిన్న బౌల్లో వేసేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. కాస్త కూల్ వాటర్ వేసేసుకొని నీట్గా ఉండలు లేకుండా మనం ఒక పేస్ట్ తయారు చేసుకున్నట్లయితే తర్వాత ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద ఒక 250 ml ఆఫ్ వాటర్ 1 గ్లాస్ వేసుకోవచ్చు. ఆ మిక్స్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది బాయిలింగ్ వాటర్లో వేసేయాలి. అకార్డింగ్ టు టేస్ట్ మనము షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వెయిట్ గెయిన్ కోసమే, గ్రోత్ కోసమే, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కోసమే. ఇలా ఒక 10 minutes వదిలేయాలి ఇలా మరగడానికి. అంతే అండి, మన మిల్లెట్ మాల్ట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి అందరకు ఈరోజు మనం మన పంచజన్య మిల్లెట్ మాల్ట్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్, గ్రోత్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కోసము మొదటిగా మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్లెట్ మాల్ట్ పౌడర్ని ఒక చిన్న బౌల్లో వేసేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. కాస్త కూల్ వాటర్ వేసేసుకొని నీట్గా ఉండలు లేకుండా మనం ఒక పేస్ట్ తయారు చేసుకున్నట్లయితే తర్వాత ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద ఒక 250 ml ఆఫ్ వాటర్ 1 గ్లాస్ వేసుకోవచ్చు. ఆ మిక్స్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది బాయిలింగ్ వాటర్లో వేసేయాలి. అకార్డింగ్ టు టేస్ట్ మనము షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వెయిట్ గెయిన్ కోసమే, గ్రోత్ కోసమే, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కోసమే. ఇలా ఒక 10 minutes వదిలేయాలి ఇలా మరగడానికి. అంతే అండి, మన మిల్లెట్ మాల్ట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.